ఇటీవల భారత్ బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి అభ్యర్థన పెట్టింది. కారణం భద్రతా ఆందోళనలు అని తెలిపింది. కానీ ఐసీసీ ఆ అభ్యర్థనను స్పష్టంగా తిరస్కరించింది. భారత్లోనే ఆడాలని లేదంటే పాయింట్లు కోల్పోతారని హెచ్చరిక జారీ చేసింది. అయితే ఈ వివాదం ఎలా మొదలైంది, నెక్స్ట్ ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వివాదానికి కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అని చెప్పవచ్చు. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను కోల్కతా నైట్ రైడర్స్ 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. డిసెంబర్ 2025లో జరిగిన ఐపీఎల్ మినీ ఆక్షన్ లో ఇది జరిగింది. ముస్తాఫిజుర్ బంగ్లాదేశ్ నుంచి ఐపీఎల్ లో ఎంపికైన ఏకైక ప్లేయర్. కానీ ఆ తర్వాత భారత్ బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. బంగ్లాదేశ్ లో మైనార్టీలపై దాడులు, హింసాత్మక సంఘటనల గురించి నివేదికలు వచ్చాయి. దీంతో భారత్లో కొందరు రాజకీయ నాయకులు, సంస్థలు ముస్తాఫిజుర్ ఎంపికను తప్పుబట్టారు. కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్ పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ జోక్యం చేసుకుంది. కేకేఆర్ కు ముస్తాఫిజుర్ ను రిలీజ్ చేయాలని సూచించింది. కేకేఆర్ కూడా తమ ప్లేయర్ ను విడుదల చేసింది. ముస్తాఫిజుర్ ఐపీఎల్ నుంచి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అతను పాకిస్తాన్ సూపర్ లీగ్ లో చేరాడు. ఈ ఘటన బంగ్లాదేశ్ లో భారీ ఆగ్రహాన్ని రేకెత్తించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ కూడా జోక్యం చేసుకుంది. దీనిపై స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ ఫేస్బుక్ లో ఓ పోస్ట్ చేశారు. బంగ్లాదేశ్ క్రికెటర్ కాంట్రాక్ట్ ఉన్న భారత్ లో ఆడలేకపోతే మొత్తం జట్టు ఎలా సురక్షితంగా ఉంటుందని ప్రశ్నించారు. ఆ క్రమంలో జనవరి 4న బీసీబీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టింది. బోర్డు డైరెక్టర్లు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని భారత్ కు తమ జట్టుని పంపమని ఐసీసీకి లేఖ రాశారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు అధికారుల భద్రత కోసం మ్యాచ్లను భారత్ బయటకు మార్చాలని అభ్యర్థించారు. దీంతో పాటు బంగ్లాదేశ్ లో ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ ను కూడా బ్యాన్ చేశారు. టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలో జరగనుంది. ఇందులో 20 జట్లు పాల్గొంటున్నాయి. బంగ్లాదేశ్ గ్రూప్ సిలో ఉంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ మొదటి 3 మ్యాచ్లు కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో ఆడనుంది. బంగ్లాదేశ్ అభ్యర్థనపై ఐసీసీ జనవరి 6న వర్చువల్ మీటింగ్ పెట్టింది. బీసీబీ ప్రతినిధులతో చర్చించింది. ఈ క్రమంలో ఐసీసీ బీసీబీకి స్పష్టం చేసింది. షెడ్యూల్ మార్చే అవకాశం లేదని, భారత్లోని మ్యాచ్లు ఆడాలని లేదంటే పాయింట్లు కోల్పోతారని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ ఏం చేస్తుంది? జట్టును పంపుతుందా లేదా మరిన్ని చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి మరి.